ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడే తండ్రి, ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు ఎవరికి ఏ మాటలైతే అవసరమన్నాయో తండ్రి, ఆ మాటల చేత ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి బలపరిచి ఆదరించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 15వ వచనం. మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. Psalms chapter 90 verse 15. Make us glad according to the days, the years wherein we have seen evil. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ మాటలో మనం చూస్తున్నప్పుడు అండి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు కీడు అనుభవిస్తున్నామని బాధపడుతున్నట్లయితే, ఈరోజు కీడు సంభవించిందని చెప్పి ఇబ్బంది పడుతున్నట్లయితే, ఎంతగా మనము కీడు అనుభవించామో అంతకంటే ఎక్కువగా సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనకు మరి కీడు సంభవించడము అనేది సర్వసాధారణమనే చెప్పాలండి. ఎందుకంటే ప్రతిరోజు ఒక విశ్వాసి జీవితంలో పోరాటం, ఆత్మీయ యాత్రలో పోరాటం అన్నమాట. అయితే ఈ పోరాటంలో మనం నిలబడతామా లేదా అనేది ప్రతిరోజు ఒక ప్రశ్ననే, ప్రతిరోజు ఒక ప్రయాసనే. మనది క్రైస్తవ జీవితము, క్రైస్తవుని యొక్క యాత్ర అనేది ఒక రోజుతో ముగిసిపోయేది కాదండి, లేకపోతే ఒక నెలకు సంవత్సరానికి ముగిసేది కాదు. ఇది జీవితకాలం మనం బ్రతికినన్ని రోజులు పోరాటంతోనే సాగుతుంది. కాబట్టి కీడు అనేది సహజంగా సంభవిస్తూ ఉంటుంది. అయితే ఈ కీడుని జయించడానికి కూడా దేవుడు మనకి మార్గం చూపిస్తాడు. అలాగే ఈ కీడుని మనం అనుభవిస్తున్నప్పుడు దాంట్లో మేలు కూడా డబల్ పోర్షన్గా ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. బైబిల్లో అపోజినటువంటి పౌలు జీవితాన్ని మనం చూస్తేనండి, ఎన్నో భయంకరమైనటువంటి మరి సముద్ర ప్రయాణాలు చేశారు. అయితే ఆయన సముద్ర ప్రయాణం చేసినప్పుడు భయంకరమైనటువంటి అలజడి సముద్రంలో వచ్చింది, కానీ దేవుడు ధైర్యంగా ఉండమని చెప్పాడు. అలాంటి సమయంలో ఏమైందంటే ఓడంతా కూడా బద్దలైపోయింది. మరి ఆ పలకల మీద వాళ్ళు ఒక ప్రాంతంలోకి చేరుకుంటారనమాట. ఒకసారి అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియుచు చల్లగా ఉన్నందున వారు నిప్పులు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకునిరి. మనం చూసిన ఈ వాక్య భాగంలో మరి తప్పించుకున్నటువంటి పౌలు, మిగతా ఖైదీలు అందరు కూడా మెలితే అనేటువంటి ప్రాంతం, ఆ ద్వీపంలోకి చేరిన తర్వాత అక్కడ అనాగరికులైనటువంటి ప్రజలు ఉన్నారు అని చూస్తున్నాం దేవుడి వాక్యంలో. అంతేకాకుండా వీళ్ళు అక్కడ చేరిన సమయానికి అక్కడ వర్షం కురుస్తుంది, చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ వాళ్ళ సముద్రంలో ఇది చల్లగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది కదండి. అయితే ఆ ద్వీపవాసులు వీళ్ళ పట్ల వీళ్ళకి జాలి చూపించి మరి వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఉపచారం చేస్తున్నారు. ఏ విధంగా అంటే కట్టెలన్నీ ఏరుకొని వచ్చి మంటలు పెట్టి వీళ్ళు చలి కాచుకునే విధంగా హెల్ప్ చేశారనమాట. ఒకసారి 3వ వచనంలో చూస్తే, అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాగుకు బయటికి వచ్చి అతన్ని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాట్టు చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునను, న్యాయం అతని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అయితే మరి పౌలు కూడా ఏం చేసినాడంటే కొన్ని కట్టెలు ఏరుకొని వచ్చేసి మరి ఆ మంటలో వేద్దామని తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో ఏమైందంటే ఆ యొక్క వేడికి పాము, దాక్కున్న పాము బయటకు వచ్చి మరి పౌలుకి కాటేసింది. అంతేకాకుండా ఆయన చేతితో వ్రేలాడ తీస్తున్నాడు అనమాట పౌలు. అది చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిలితే ప్రజలు అనుకున్నారు, ఇతను చాలా చెడ్డవాడు, సముద్రం అయితే తప్పించుకున్నాడు కానీ ఇప్పుడైతే తప్పించుకోలేడు, న్యాయం ఇతన్ని తప్పించలేదు, అంటే ఇతను చేసిన తప్పుకి ఇతనికి శిక్ష పడుతుంది, పాము కరిచింది ఇతనికి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ చూస్తూ ఉన్నారనమాట. ఒకసారి ఆలోచించండి, దేవుడు చెప్పాడు ఇదే మరి అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 25వ వచనంలో, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునిడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. మరి దేవుని దూత ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు పౌలుకి, మీకేం ఆపద జరగదని. అదే మాటను అక్కడ చెప్తున్నాడు. అయితే ఇంత ఖచ్చితంగా ఉన్నటువంటి పౌలు, ఇంత నమ్మకంగా దేవుళ్ళు ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు సముద్రం దాటిన తర్వాత వెంటనే పాము కూడా కరిస్తే ఎలా ఉంటుందంటే, ఒక కీడు తర్వాత ఒకటి. మరి సముద్రాన్ని తప్పించుకున్నాంలే అనుకుంటే ఇప్పుడు పాము వచ్చి కరిసింది.
ఇంకా అప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు పౌలు గురించి, తను చాలా చెడ్డవాడైంటాడు కాబట్టి ఇలా జరిగింది అని. ఏం జరుగుతుందో చూద్దామని చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే 5వ వచనంలో, అతడైతే ఆ విష జంతుని అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఎంత అద్భుతం కదండి. మరి పౌలు ఏం చేసినాడంట, ఆ యొక్క మరి పాముని జాడిచ్చేసి ఆ మంటలో వేసేసినాడు, కానీ అతనికి ఏ హాని కూడా కలగలేదంట. ఎంత గొప్ప దేవుడు. అపాయములోకి మనం వెళ్ళినా కూడా మనకి క్షేమం ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడండి మన దేవుడు. సముద్రము మింగేయాలని చూసింది పౌలుని, కానీ పౌలును బట్టి దేవాది దేవుడు ఆ యొక్క సముద్రంలో వస్తున్నటువంటి అతనితో పాటు ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి సురక్షితాన్ని ఇచ్చాడు. దేవుడే క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు ఆ సముద్రంలో నుంచి. ఒకసారి ఆలోచించండి, సముద్రంలో అలజడులు అల్లలు వస్తున్నప్పుడు మరి ఆ ఓడ బద్దలైపోయిన సమయంలో వాళ్ళ సముద్రంని క్రాస్ చేయడం అంత ఈజీ అంటారా? ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు, ఎంత ఇబ్బందులు పడి ఉంటారు. అయినప్పటికీ దేవుడు ప్రామిస్ చేశాడు కాబట్టి ఏ అపాయం సంభవించకుండా ప్రతి ఒక్కరూ క్షేమంగా బయటపడ్డారు. అయితే బయటపడ్డాంలే అని హ్యాపీగా ఉండాల్సిన సమయంలో పౌలుకి ఇలాంటి పాము ఎదురైనప్పుడు, అందరూ పౌలు గురించి అలా మాట్లాడుతున్నప్పుడు ఎలా అనిపించుంటుంది పౌలుకి? తర్వాత 6వ వచనంలో చూస్తే, వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడు చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టిచుండిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయం అని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. దేవుడి నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లుగును కాకండి. ఎందుకంటే ఆ సర్పం కుట్టినా కూడా మరి మరి పౌలుకు మాత్రం ఏం కాలేదంట. అక్కడ చూసిన వాళ్ళు అనుకుంటున్నారు ఈ పాము గరిచింది, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఆ ఏరియాలో ఉంటారు, ఎలాంటి పాములు ఉంటాయో వాళ్ళకి తెలుసు. ఆ పాము కాటేస్తే ఏం జరుగుతుందో తెలుసు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా పౌలు శరీరం ఎంతగా వాసిపోతుందేమో, ఎంతగా ఉబ్బిపోతుందేమో, లేకపోతే హఠాత్తుగా అకస్మాత్తుగా పడి చచ్చిపోతారేమో అని చూస్తున్నారంట వాళ్ళు గమనిస్తూ. కానీ అలాంటివి ఏమీ జరగలేదంట. అలా చాలాసేపు వాళ్ళు గమనించిన తర్వాత ఇంకేమంటున్నారు తెలుసా, ఇప్పుడు ఇతడొక దేవత, అందుకే తనకి ఏం జరగలేదు అని చెప్తున్నారు. ఇక్కడ పౌలు జీవితంలో కీడుగా కనిపించింది, కానీ దేవుడు ఏం చేసినాడు, దాన్ని అద్భుతంగా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కీడు అనుభవిస్తున్నావా? మరి సర్పము, పాము ఇవన్నీ కూడా సాతానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాటేసినానులే, చంపేస్తానులే అని మనం అనుకుంటుందేమో సాతాను, కానీ మనల్ని ఏం చేయలేదండి. ఎందుకంటే మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన దేవుడు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మరి పౌలుని అలాగే అనుకున్నారు అందరూ. అయిపోయింది ఇంకా పౌలు పని, ఇంకా చచ్చిపోతాడు అని చూస్తున్నారు కనిపెట్టుకొని. కానీ అక్కడ ఏం చేశాడు దేవుడు? అద్భుతం చేశారు. ఎవరైతే దేవుడే ఇతనికి శిక్షించినాడు, ఈ దేవుడు యొక్క శిక్షకి ఇతడు పాత్రుడు, సముద్రం తప్పించుకున్నా ఇక్కడ పామును తప్పించుకోలేదన్న వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇతను ఒక దేవుడు, దేవత అన్నట్లుగా చెప్తున్నారనమాట. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి కీడులు నువ్వు కూడా అనుభవిస్తున్నావేమో. అంత అయిపోయింది, ఇంక అందరూ వీళ్ళలాగే మనల్ని కూడా గమనిస్తున్నారేమో. అయిపోతుంది వీళ్ళ పరిస్థితి, ఇంక ఇంతటితో లాస్ట్, ఇంక వీళ్ళ జీవితం ఇంకటితో ముగిసిపోతుంది, అయిపోయినారు వీళ్ళ కథ ఇంతటితో అని అందరూ అనుకుంటున్నారేమో నిన్ను చూసి. అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఎవరేమనుకున్నా కూడా దేవాది దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. పౌలు పక్షంగా ఉన్న దేవుడు ఈరోజు నీ పక్షంగా ఉన్నాడు. ఎంత మనుషులు విషం జిమ్మినా, ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా, ఎన్ని పరిస్థితులు నీ చుట్టూ కమ్ముకున్నా, వాటన్నిటిలో నుంచి కూడా నేను నీ కాపాడడానికి శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కీడుని దేవుడు ఏం చేశాడు, ఇక్కడ మేలుగా మార్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏదైతే మరి పౌలు జీవితంలో సముద్ర ప్రయాణంలో వచ్చిన కీడు, అలాగే ఆ యొక్క పాముతో వచ్చిన కీడుని దేవుడు జయింపజేశాడో, ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి కీడులు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దేవుడికి ఆ ప్రతి పరిస్థితి తెలుసు. నేను ఆ ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు బయట తీసుకురావాలనుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ కీడుని నీకు ఆనందంగా, సంతోషంగా, ఊహించలేని ఒక అద్భుతంగా చేయాలనుకుంటున్నాడు. ఏ విధంగా అయితే ఇక్కడ పౌలు జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క పాము కాటు నుంచి చచ్చిపోతాడని ఎదురు చూస్తున్నారో, అయితే దేవుడు అద్భుతంగా చేసిన కార్యాన్ని బట్టి దేవుడిని తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు సువార్త ఎరుగుతారు, అక్కడున్న వాళ్ళు కూడా దేవుని నమ్ముకుంటారు. కాబట్టి నీ జీవితంలో ఒక కీడు వచ్చింది అంటే అది దేవుని నామానికి మహిమకరంగా, అలాగే నీకు కూడా ఆశీర్వాదకరంగా అక్కడ పౌలు ద్వారా అనేక మందికి సువార్త అందించడానికి దేవుడు అనుమతించాడు. అయితే ఆ కీడుని చూసి మరి నేను చచ్చిపోతానే ఏమైపోతుందని పౌలు భయపడలేదు. దేవుడి పైన విశ్వాసంతో ముందుకు సాగాడు. ప్రతి విషయంలో సముద్ర ప్రయాణంలో కూడా దేవుడి పైన ఆధారపడి ముందుకు సాగాడు. కాబట్టి అనేకమైన అద్భుతాలు చూశాడు. సువార్త పరిచర్యని ముందుకు తీసుకెళ్ళగలిగాడు. కాబట్టి మనం కూడా దేవుడు పనిలో ఒక భాగంగా ఉన్నప్పుడు అనేకమైన కీడులు మన చుట్టూ సంభవించినప్పటికీ కూడా ఆ కీడునే దేవుడు మనకు ఆశీర్వాదకరంగా, ఆ కీడునే మన జీవితాల్లో దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి.
అయ్యా మా జీవితాల్లో వచ్చే ప్రతి కీడును ఆశీర్వాదకరంగా మారుస్తున్నామని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు ఎవరెవరి జీవితాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ కీడు జరిగిందని బాధపడుతున్నారో వాటన్నిటినీ ప్రభా మేలుకరంగా చేసి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో సంతోషాన్ని నింపమని, ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.